అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు సంకష్టహర చతుర్థి కదండి. అంటే ఆషాఢ మాసంలో బహుళ పక్షం అంటే కృష్ణ పక్షంలో వచ్చే సంకష్టహర చతుర్థి అన్నమాట ఈ రోజు. అసలు ఈ సంకష్టహర చతుర్థి అంటే ఏంటి? ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఈ సంకష్టహర చతుర్థి యొక్క విశిష్టత ఏంటి? దీని నియమాలు ఎలా పాటించాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఈ వివరాలన్నీ అందులో పొందుపరిచానండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అలాగే లాస్ట్ లో ఎండ్ కార్డ్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి. వ్రతం ఆచరించాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియో చూసి వ్రతాన్ని చేసుకోండి. అయితే ఈ రోజు మన వీడియోలో ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి జరుపుకుంటున్నప్పుడు లేదా ఆ వ్రతాన్ని ఆచరించదలుచుకున్నప్పుడు చదవాల్సిన ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. ఆ కథ ఏంటనేది ఈ రోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి యొక్క వ్రత కథను విందామా మరి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. పార్వతీదేవి గణపతి ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానము, అలాగే ఈ వ్రతం ఆచరించిన ఫలితమును వివరించుము అని కోరారు. అయితే దానికి ఆ గణపతి అమ్మ లలితాదేవి ఆషాఢ మాసమున సంకష్టహర గణపతి వ్రతము సర్వపాపహరము, సకల కార్య సిద్ధిదము, విఘ్న నివారకము. ఈ మాసమున నన్ను విఘ్నరాజు అనే పేరుతో పూజించవలెను. ఈ మాసమున బిల్వదళములతో దూర్వయజ్ఞముతో ఏకవింశతి అంటే 21 పత్రములతో నన్ను పూజించి మోదకాలు అనగా కుడుములు నివేదించవలెను. ఈ విషయంపై ప్రాచీన కథ ఒకటి ఉంది, చెప్తాను వినండి అని అన్నారు. పూర్వము ద్వాపర యుగమున మాహిష్మతి అనే పేరుగల పట్టణము ఉండేది. ఆ రాజ్యాన్ని మహిజేతనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు ప్రజలను కన్న బిడ్డల వలె పాలించేవాడు, ధర్మాత్ముడు కూడాను. అయినను అతనికి సంతానము కలగలేదు. అపుత్రస్య గతిర్నాస్తి అనే శాస్త్రము చెప్పినందున వివేకి అగు రాజు తన సంతానహీనతను తలంచి ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. నా స్థితి చూసి నా తల్లిదండ్రులు కన్నీటితో నేనిచ్చే తర్పణ జలమును స్వీకరిస్తారు కదా, నాకు ఉత్తమ గతి లేదు, నేనెవ్వరికీ ద్రోహము చేయలేదు, ఎన్నడూ ధర్మము తప్పలేదు, దేవ బ్రాహ్మణ గోపూజలు నిరంతరము నిర్వహిస్తున్నాను, అయినను నాకు సంతానం ప్రాప్తి కలగలేదు, ఆశ్చర్యము అని చింతిస్తూ తపస్సు గావించుటకు అడవులకు వెళ్లారు. మార్గ మధ్యమున రోమసుడు అనే మహర్షిని దర్శించి వారికి తన మనోవ్యధను వివరించి తనకేదైనా మంచి వ్రతమును ఉపదేశించి సంతాన ఫలము కలిగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించారు ఆ రాజు. అయితే రోమస మహర్షి రాజును కరుణించి, రాజా, వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతము సంకష్టహర చతుర్థి వ్రతము. మీ దంపతులు ఇరువురు ఈ వ్రతమును ఆచరిస్తే తప్పక సంతానము కలుగుతుంది అని చెప్తారు. అంతటా ఆ దంపతులు మహర్షి చెప్పిన ప్రకారం శాస్త్రోక్తముగా సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించి గణపతిని పూజించి కుడుములు నైవేద్యంగా పెట్టి చంద్రుడికి అర్ఘ్యము ఇచ్చి కథను చదివి ప్రసాదము తీసుకున్నారు. గణపతి అనుగ్రహం వల్ల వారికి ఒక కుమారుడు కలిగారు. దీని చేత తన జన్మ సార్థకతమైనదని ఆ దంపతులు భావించి మహానందభరితులై పేదలకు వస్త్ర దానములు ఇచ్చారు. నాటి నుండి ప్రతి మాసమును బహుళ చతుర్థి దినమున ఆ రాజదంపతులు ఇద్దరు సంకష్టహర గణపతి వ్రతమును ఆచరిస్తూ ఉండేవారు. తత్ఫలితముగా చిరకాలమున భోగభాగ్యములతో హాయిగా కాలం గడిపారు. ఈ విధంగా ఆషాఢ మాసంలో నా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ రాజు మంచి సత్ఫలితాలను పొందారు అని గణపతి పార్వతీదేవికి ఈ ప్రాచీన కథను సెలవిస్తారు. ఈ వ్రత కథ వినటం లేదా చదవడం పూర్తయ్యాక ఆ మహాగణపతిని ఈ శ్లోకంతో ప్రార్థించండి. ఆషాఢ జినభూషాఢ్య విఘ్నరాజా నమామ్యహం బ్రహ్మచర్య వ్రతారాధ్య భుక్తి ముక్తిం ప్రదేహిమే.
అని ఈ శ్లోకాన్ని చదువుకొని ఆ మహాగణపతిని మనసారా నమస్కరించుకోండి. ఈ కథలో చెప్పినట్లుగానే ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో ఈ వ్రతం ఆచరిస్తే ఖచ్చితంగా సత్సంతానం అయితే కలుగుతుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ ఈ సంకష్టహర వ్రతాన్ని ఆచరించండి. శ్రీ మహాగణపతి కృపకు పాత్రులు కండి. అలాగే ఎవరికైనా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలియలేదు అనుకున్న వాళ్ళ కోసం నేను ఒక లాంగ్ వీడియో చేశానని ముందే చెప్పాను కదండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే ఎవరైనా ఏ కారణం చేతైనా ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు కనీసం ఈ ఆషాఢ చతుర్థి రోజున ఈ కథ వింటే మీకు పూర్తి వ్రత ఫలితం అయితే దక్కుతుంది. విన్నారు కదండి ఈ వ్రత కథని. ఎప్పట్లాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.